వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటి అంటే ఆన్లైన్ సేల్స్ మొత్తం కూడా ఐకో అనే పేరు మీద కొట్టేసేయాలి, ఆఫ్లైన్ సేల్స్ మొత్తం కూడా వివో పేరు మీద కొట్టేసేయాలి. ఒప్పోలో దీనికి కాంపిటేటర్ ఫోన్ అనేది రాలా. వీళ్ళేంటి పర్ఫార్మెన్స్ ని మెయిన్ ప్రయారిటీ కింద పెట్టుకొని ఒప్పోని కొట్టేసుకుంటా వివో T3 Pro అనే పేరుతో కంప్లీట్ సేల్స్ ఇప్పుడు వీళ్ళు కొల్లగొట్టారని చెప్పి చూస్తూ ఉంటారు. అదే వీళ్ళ మెయిన్ ఎజెండా, ఆన్లైన్ ఐకో, ఆఫ్లైన్ వివో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నిన్న మన ఛానల్లో మీరు ఐకో Z9s Pro కంప్లీట్ రివ్యూ చూసే ఉంటారు. ఒకవేళ ఇంకా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఎందుకు అంటే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్పెసిఫికేషన్స్ నేను thumbnail లో పెట్టినట్లు వాడే వీడు ఐకో Z9s Pro నే మళ్ళీ రీబ్రాండ్ చేసేసి వివో T3 Pro ఈ సేమ్ టు సేమ్ యాజ్ ఐకో Z9s Pro. ఈ వీడియో వెర్డిక్ట్ చాలా చిన్నగా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఏ ఫోన్ పర్చేస్ చేసుకోవాలి అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ఫస్ట్ మనం ప్రైసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. 8GB 128GB బేస్ వేరియంట్ తో వస్తుంది. 8GB 256GB హై ఎండ్ వేరియంట్ ఉంటుంది. ఐకోలో మీకు 12GB వేరియంట్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మీకు 8GB వేరియంట్స్ మాత్రమే. ఐకోకి వివోకి ఒక సెపరేషన్ పాయింట్ ఏంటి అంటే ఐకో మీకు ఆఫ్లైన్ లో దొరకదు, వివో మీకు ఆఫ్లైన్ లో దొరికింది. వివో T3 Pro మీరు కావాలనుకుంటే ఆఫ్లైన్ లో కొనుక్కోవచ్చు, ఈఎంఐలు పెట్టుకోవచ్చు, బజాజ్ కార్డులు ఇంకోటి ఏవైనా మీరు వాడుకొని ఈఎంఐలో తీసుకోవచ్చు. ఐకో ఓన్లీ ఆన్లైన్ లో దొరికింది. సేమ్ ప్రైస్ లో పెట్టారు. 25,000 రూపాయలకి బేస్ వేరియంట్ వస్తుంది. 3,000 రూపాయలు సేమ్ మళ్ళీ కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. సేమ్ కార్డ్ యూస్ చేయాలి. HDFC కార్డ్ మీద 3,000 రూపాయలు ఉంది. 22,000కి వచ్చింది. ఆరెంజ్ లెదర్ వేరియంట్ ఉంటుంది కదా, వేగన్ లెదర్ తో వచ్చింది. దాని వీళ్ళు శాండ్ స్టోన్ ఆరెంజ్ అని పిలుస్తున్నారు. శాండ్ స్టోన్ అంటే మ్యాటీ ఫినిష్ తో వచ్చింది, కానీ వీళ్ళు ఏంటో మరి లెదర్ తెచ్చి శాండ్ స్టోన్ అంటున్నారు. అది వీళ్ళకి అర్థం కావాలి. రెండు ఐకో Z9s Pro లో మీకు మార్బుల్ వైట్ కలర్ ఉండిద్ది. వివో T3 Pro లో ఎమరల్డ్ గ్రీన్ కలర్ అని చెప్పి తీసుకొచ్చారు. నాకు మార్బుల్ కంటే కూడా ఎమరల్డ్ గ్రీన్ చాలా బాగా నచ్చింది. ఆరెంజ్ వద్దాం అనుకుంటే వివో T3 Pro లో గ్రీన్ చూడండి చాలా బాగుంది. సేమ్ ఐకో Z9s Pro లానే దీంట్లో కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ తోనే వస్తుంది. ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ఏం చేంజ్ చేసింది లేదు, స్కాట్ సెన్సేషన్ అప్ ప్రొటెక్షన్ తోనే వస్తుంది. అండ్ IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ తోనే వస్తుంది. ఇంకా టెక్నికల్ గా ప్రాసెసర్ పరంగా మాట్లాడితే ఇది స్నాప్డ్రాగన్ సేమ్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అండ్ 2 స్కోర్స్ నేను చెక్ చేసినప్పుడు నిన్నటి వీడియోలో 8,19,000 వరకు వచ్చింది. పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు. ఈ ప్రైస్ పాయింట్ లో వచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇంకా ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ పరంగా ఐకో Z9s Pro లాగే LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ తోనే వస్తుంది. ఇది ఒక్కటన్నా కొంచెం చేంజ్ చేసి UFS 3.1 కానీ 3.0 కానీ తీసుకొచ్చి ఉంటే ఐకోని స్కిప్ చేయండి, వివోని పర్చేస్ చేయండి అని చెప్పడానికి ఒక కీ ఫ్యాక్టర్ ఉండేది, బట్ లేకుండా పోయింది. అలానే అప్డేట్స్ పరంగా కూడా సేమ్ Z9s Pro లానే 2+3 years అప్డేట్స్ ని వీళ్ళు అనౌన్స్ చేశారు. అట్లీస్ట్ ఎక్కడన్నా 3+4 years అప్డేట్స్ అనౌన్స్ చేసి ఉన్నా కానీ T3 Pro పట్టుకెళ్ళండి అని చెప్పుండేవాళ్ళు. అక్కడ కూడా డ్రాబ్యాక్. ఇంకా డిస్ప్లే పరంగా మాట్లాడితే సేమ్ 6.77 inch డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. HDR సపోర్ట్ ఉంది. HDR10+ కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. OTT ప్లాట్ఫామ్స్ లో HD కంటెంట్ స్ట్రీమ్ చేయొచ్చు. వైడ్ N1 సపోర్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్ బ్రైట్నెస్ కూడా సేమ్ డిస్ప్లే ప్యానల్ కాబట్టి 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ కే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే డెన్సిటీ అండ్ రెజల్యూషన్ కూడా సేమ్ 2312 x 1080 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ తో 387 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ సేమ్ డిస్ప్లే, కానీ దాంట్లోనే దీంట్లో కూడా డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. అండ్ స్పీకర్స్ పరంగా స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, కానీ డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా లేదు. అండ్ ఇప్పుడు కెమెరాస్ రేర్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. చూడడానికి ట్రిపుల్ కెమెరా సెటప్ అనుకుంటాం, బట్ డ్యూయల్ కెమెరా సెటప్. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసింది. సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇదే మీకు డెప్త్ సెన్సార్ కింద కూడా ఉపయోగపడుద్ది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ పరంగా 4K 30fps వరకు మాక్సిమం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 1080p వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఐకో Z9s Pro లో లాగే దీంట్లో కూడా ఇమేజ్ ఎన్హాన్సింగ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్ రిమూవర్ కానివ్వండి, మ్యాజిక్ ఎరేజర్ లాంటి ఫీచర్స్ దాంట్లో ఎలా ఉన్నాయి, దీంట్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ అందులో వైర్లెస్ ఛార్జింగ్ కానీ ఇంకోటి సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. సేమ్ బ్యాటరీ అండ్ సేమ్ ఛార్జర్. నెట్వర్క్స్ పరంగా దాంట్లోనే 8 5G బ్యాండ్స్ ఉన్నాయి. సేమ్ ప్రాసెసర్ కాబట్టి. వైఫై పరంగా Wi-Fi 6 తో వస్తుంది. Wi-Fi 6E కాదు, Wi-Fi 7 కాదు, ఇవి లేటెస్ట్ కాదు. అండ్ NFC ఫీచర్ దీంట్లో లేదు. ఎయిర్ బ్లాస్టర్ ఉండదు. వివో ఫోన్స్ లో అసలు ఎయిర్ బ్లాస్టర్ తీసుకురారు కాబట్టి వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ కొన్ని రివ్యూస్ చేస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వి మీ సపోర్ట్ ని మాకు ఇచ్చారనుకోండి. 100K మైల్ స్టోన్ కి చాలా దగ్గరలో ఉన్నాను. 100K అవ్వగానే ఇంకా కాన్ఫిడెంట్ గా ఇంకా ఎన్నో ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తుంటా. సో సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా 100Kలో జాయిన్ అవ్వండి. అండ్ పోర్ట్ USB 2.0 Type-C పోర్ట్ వచ్చింది. USB 3.0 కాదు. మీరు స్ట్రీమింగ్ ఏమైనా చేసుకోవాలనుకుంటే దీంతో వర్కౌట్ అవ్వదు. Type-C పెన్ డ్రైవ్స్ కానీ SSDలు కానీ కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అవుతాయి. నేను ఐకో Z9s Pro ఫుల్ రివ్యూ పెట్టాను, ఆ వీడియో చూడండి. అసలు వివో T3 Pro మీరు పర్చేస్ చేయాలా వద్దా అని చెప్పని ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఐకో Z9s Pro రివ్యూ ఒక్కటి చూడండి చాలు, పక్కా క్లారిటీ మీకు వచ్చేసింది. ఆ ఒక్క వీడియో చూసి మీరు డిసైడ్ చేసేసుకోవచ్చు. ఫైనల్ నా వెర్డిక్ట్ ఏంటి అంటే వివో T3 Pro తీసుకోవాలా, ఐకో Z9s Pro తీసుకోవాలా అని చెప్పంటే ప్రైస్ కలర్స్ వీటిని పక్కకు పెట్టేసి ఏ ఫోన్ తక్కువ ప్రైస్కి వస్తుందో అది చూసుకోండి. కార్డ్ ఆఫర్ వీళ్ళు ఏం పర్మనెంట్ గా ఉంచరు. కొన్ని రోజుల తర్వాత కార్డ్ ఆఫర్స్ అనేవి పోతాయి. మీరు ఫోన్ పర్చేస్ చేసుకునే టైంకి కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకొని క్యాష్ బ్యాక్
బ్యాక్ ఇంక్లూడ్ చేసుకొని ఏ ఫోన్ తక్కువగా వస్తే ఆ ఫోన్ పర్చేస్ చేసుకోండి. ఒకవేళ ఈ ఫోన్సే కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే, ఒకవేళ ఈ ఫోన్సే కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే స్పెసిఫిక్గా ఇదే ఫోన్ తీసుకోండి అని చెప్పని మనం చెప్పడానికి లేదు. ఏది తక్కువగా వస్తే ఆ ఫోన్ తీసుకోండి. అసలు 25,000 రూపాయలు పెట్టి కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా ఆర్ఎల్స్ 22,000 రూపాయలకి కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుని ఈ ఫోన్ పర్చేస్ చేయొచ్చా లేదా అనేది కూడా నేను నిన్నటి వీడియోలో ఫోన్ చేతిలో పెట్టుకుని ఇంకా క్లియర్ గా నేను చెక్ చేసి మరీ చెప్పాను. ఒకవేళ ఫోన్ కొనే ఉద్దేశం ఉంటే ఈ ఫోన్ పర్టికులర్ గా ఆ వీడియో ఖచ్చితంగా చెక్ చేసి ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.